ఈ యొక్క భారత్ నిర్మాణ కార్యక్రమంలో ఇందులో మరి ఉద్యాన శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అమలు చేస్తున్న ఉద్యాన శాఖ తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేస్తున్నటువంటి పథకాలని మరి ప్రజలకు, రైతాంగానికి కూడా ఇది తెలియజేసి తద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ ని కొంచెం మంచి భారీ ఎత్తున ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా పండ్ల తోటల అభివృద్ధి, తర్వాత కూరగాయలు విత్తనాల సరఫరా, తర్వాత స్ప్రేయర్లు, అదేవిధంగా ఉద్యాన యాంత్రీకరణ, అదేవిధంగా మరి కోత అనంతరం మరి రైతులు మరి అందిస్తున్నటువంటి రాయితీలు తదితర అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందండి. ఇందులో మరి మనం జిల్లాలో మామిడి, కోకో, ఇందులో మామిడి, కోకో, మరి అదేవిధంగా టిష్యూ కల్చర్ అరటి కి ఈ సంవత్సరం మరి రాయితీలు ఇష్టం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా జీడి మామిడి తోటలకు కూడా మరి రాయితీ ఇష్టం జరుగుతుంది. మరి వాటికి ఇస్తున్నటువంటి రాయితీలు కూడా ఇందులో మరి ఎకరానికి అయ్యే ఖర్చు, మరి వాటికి మనం ఎకరానికి అందిస్తున్నటువంటి రాయితీలను కూడా ఇందులో మరి చార్టుల ద్వారా మరి ప్రజలకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి పాత తోటలు, మరి దిగుబడి సరిగా రానటువంటి పాత తోటలకి మరి పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా, అంటే క్రాస్ బ్రాంచెస్ ని కట్ చేసి మరి అవసరమైన చోట మరి మనేద మొక్కలు వేయించి మరి వాటికి అయ్యేటటువంటి ఖర్చులో సగభాగం మరి రైతులకు ప్రభుత్వం భరించి ఈ యొక్క పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్తున్నాం. ఉదాహరణకి మామిడి తోటకి ఒక ఎకరానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి 12,000 రూపాయలు అయితే 6,000 రూపాయలు రాయితీ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా జీడి మామిడి తోటల్లో 8,000 మరి ఖర్చు అయితే 4,000 రూపాయలు రాయితీ ఇష్టం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ తోటల్లో ఒక్క రైతుకి, అంటే కుటుంబానికి 5 ఎకరాల వరకు మరి రాయితీ ఇస్తానికి అవకాశం ఉంది. అదేవిధంగా పండ్ల తోటల అభివృద్ధిలో అయితే మరి ఒక రైతుకి, అంటే ఒక కుటుంబానికి 10 ఎకరాల వరకు కూడా రాయితీ ఇష్టం జరుగుతుంది. ఇందులో మామిడి తోటలకైతే 75% రాయితీ మీద, మరి అదేవిధంగా కోకో గాని తర్వాత టిష్యూ కల్చర్ అయితే 50% రాయితీ మీద రాయితీ ఇష్టం జరుగుతుంది. ఇది స్థూలంగా మరి ఉద్యాన శాఖ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మరి ఉద్యాన సహాయ సంచాలకుల వారి ఆధ్వర్యంలో అమలు అవుతున్నటువంటి పథకాలు. మరి గ్రామాలు జిల్లా అంతటా కూడా జరుగుతున్నాయండి. మరి కోనసీమలో ఉన్నాయి. మరి అదేవిధంగా మరి ఏరియా స్పెసిఫిక్, అంటే కోకో తోటలో కోకో ఉంటే కొబ్బరి ఎక్కువ ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో మరి కోకో అమలు చేస్తున్నాం. అదేవిధంగా తుని ప్రాంతంలో కూడా మరి కోకో పంటను ఎక్కువగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో కూడా కోకోని ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా మరి ఉద్యాన శాఖ ద్వారా మరి పామాయిల్ తోటలకు కూడా రాయితీ ఇష్టం జరుగుతుంది. ఈ పామాయిల్కి 4 సంవత్సరాలు, అంటే 8 దఫాలుగా సంవత్సరానికి 2 సార్లు చొప్పున ఎరువులను పూర్తి రాయితీతో 100% రాయితీతో మరి రైతులకు అందించడం. అదేవిధంగా మరి నాణ్యమైనటువంటి మరి టెన్నూరా రకం కానీ ఇంకా లేటెస్ట్ వచ్చేటటువంటి రకాలన్నింటినీ కూడా మరి మొక్కలను రైతులకు అందించి మరి రాయితీ మీద అందించి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్నట్టు మరో ముఖ్యమైనటువంటి ప్రోగ్రాము మరి డ్రిప్ ఇరిగేషన్, ఈ బిందు సేద్యం అంటాం తెలుగులో. ఈ బిందు సేద్యానికి ఒక ఎకరానికి సుమారుగా 14,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇది సన్న చిన్నకారు రైతులకు, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి రైతులకు, మరి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రైతులకు కూడా వీళ్ళందరికీ కూడా 90% రాయితీ మీద ఈ డ్రిప్ పరికరాలు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా విధిగా ఎక్కడైతే తోటల పెంపకం ఉందో కంపల్సరీగా వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నీటి వనరు మరి ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మాత్రమే నీటిని ఆదా చేద్దాం అనేటటువంటి ఉద్దేశం రైతులకు ఎక్కువగా అపోహ ఉంది. కానీ నీరు ఎక్కువ ఉన్నా కూడా మరి మితంగా వాడాలి అంటే మరి కావలసిన తగుమాత్రంగా నీరు మరి తోట పంటలకు పెట్టాలి అంటే కంపల్సరీగా వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటిది చాలా ముఖ్యం. దాని ద్వారా మాత్రమే తగుమాత్రంగా నీళ్లు పెట్టగలరు. దీనికి ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 90% రాయితీ మీద ఈ డ్రిప్ పరికరాలు అందిస్తానికి మరి ప్రయోజనం ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్కి ఇంకా ఎక్కువగా కూడా మరి రాయితీలు ఇస్తానికి ఉంది కనుక వాటిని వినియోగించి
ఉపయోగించుకుని రైతులు మరి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం.